హాయ్ ఫ్రెండ్స్, నాగుల చవితి రోజు కత్తితో కొయ్యకుండా ఎలా వండుకు తినాలో నేను చూపిస్తున్నాను. చిక్కుడుకాయలని చేతితోనే ముక్కలు చేసేసుకుని ఒక బౌల్లో వేసి కొంచెం వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి అవి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మనం పెసరపప్పును ఒక గంట సేపు నానబెట్టేసుకుని అవి కూడా బౌల్లో ఒక గిన్నెలో వేసుకుని ఉడకబెట్టుకుని అందులో టమాటా 2 పచ్చిమిరపకాయలు వేసి అవి మెత్తగా ఉడికినాక అవి తీసేసి గమ్మల దస్తాలో వేసుకుని అందులో 4 మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు, చిన్న అల్లం ముక్క వేసి కచ్చాపచ్చా దంచేసేసి ఆ పెసరపప్పులో పోసి కలపలా కాగనివ్వాలి. ఇందులో ఇంకా తాలింపు ఉండదు. మా చిక్కుడుకాయలు ఉడికిన తర్వాత కళాయిలో ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ వేయకోకుండా తాలింపు వేసేసుకొని ఆ చిక్కుడుకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం కారం, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. చిక్కుడుకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీరను కొంచెం కారపొడి అంటే నల్లకారం ఉంటుంది కదా, అది కొంచెం లాస్ట్లో వేసేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటే మనకు కొంచెం టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. ఇలా అది పెసరకట్టును ఈ చిక్కుడుకాయ ఫ్రైతో ఆ రోజు భోజనం అయిపోతుంది. ఈవినింగ్ ఏదన్నా ఫ్రూట్స్ కానీ ఏదన్నా జావ లాంటిది తీసుకుంటే ఆ రోజు అయిపోతుంది అన్నమాట. ఇది నాగుల చవితి